సో ఈరోజు ఫేస్బుక్ మార్కెట్లో ఒక ఐటమ్ కోసం వెతుకుతున్నా. యాక్చువల్గా ఒక ఐటమ్ కోసం వెతుకుంటే నాకు ఇంకో ఐటమ్ కనిపించింది. అసలుకి అది చాలా పురాతనమైన ఐటము. అసలు ఇంత మంచి ఐటమ్ ఎవరు అసలు సేల్ పెట్టిందని నేను దానికి సెండ్ రిక్వెస్ట్ కూడా పెట్టాను. ఇంకా వాళ్ళ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సో వెయిటింగ్ వాళ్ళ రెస్పాన్స్ కోసం. ఎంతోమంది శాస్త్రవేత్తలు దీన్ని పరిశోధించి దీని లైఫ్ స్పాన్ ఎన్ని ఏళ్ళ నుంచి ఇది అసలుకి అవైలబుల్లో ఉందనేది ఇంకా కనిపెట్టలేకపోయారు. కాకపోతే ఐటమ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అయినా పర్వాలేదని ఇప్పుడు ఐటమ్ దొరకడం ఇంపార్టెంట్ కదా. అలాంటి ఐటమ్స్ నా దగ్గర డబ్బులు లేక దాన్ని సేవ్ చేసి పెట్టుకున్నా. సో ఇదే ఫ్రెండ్స్ మనం మాట్లాడుకుంటున్న ఐటమ్. సో ఏంటి బాబా అన్న? స్టిక్ ఆఫ్ ఫుడ్ ఐ హ్యాడ్ ఇన్సైడ్ మై పాకెట్ సిన్స్ హై స్కూల్. చూసారా, హై స్కూల్ నుంచి వాళ్ళ దగ్గర ఉంది. అండ్ మనకి యాక్చువల్గా ఎక్కువ పిక్స్ అయితే లేవు, 2 పిక్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఈ పిక్ ఇది మనం గ్రాప్ చేసే ముందు ఇంకోటి గ్రాప్ చేసామని భయంతో నేను డైరెక్ట్ వాళ్ళకి అయితే ఇది స్టిల్ అవైలబుల్ అని పెట్టినా. ఇంకా వాళ్ళ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు. సో ఐటమ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ వాళ్ళు $1016 అయితే పెట్టారు. సో మనం డిస్క్రిప్షన్లోకి వస్తే వీడు మనకి ఫౌండ్ దిస్ ఫుడ్ స్టిక్ సైజ్ ఆఫ్ ఏ పింకీ ఫింగర్ ఇన్ పాకెట్స్. ఐ రిమెంబర్ దట్ ఐ పుట్ ఇన్ మై పాకెట్ ద లాస్ట్ డే ఆఫ్ స్కూల్. హ్యావెంట్ వాన్ ద ప్యాన్ సిన్స్ దెన్. గ్రేట్ కండిషన్. The age of stick is yet to be determined. What a vision. What a thought. పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది చాలా పురాతనమైందని. సో ఇంకా ఆల్రెడీ కనుక్కున్న శాస్త్రవేత్తలు ఎవరు ఇంకా దీనికి ఏది చెప్పకపోవడంతో ఇంకా అట్లాగే మిగిలిపోయింది. అండ్ మన ఈ గొప్ప ఐటమ్ అసలు పెట్టిన ఆ యోధుడు ఎవడని వన్ ప్రొఫైల్కి వెళ్ళి చూస్తే నాకు తెలిసి వీడు ఈ పోస్ట్ చేయడానికి మాత్రమే ఫేస్బుక్ క్రియేట్ చేసుకున్నట్టున్నాడు. బట్ ఎలాగైనా ఇతన్ని రీచ్ అయ్యి ఈ ఐటమ్ నేను పొందేలా చూసుకుంటా. సో మీరు కూడా నన్ను ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ.